హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో పార్ట్ 1 వచ్చేసి 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాం కదా. అయితే దాని కంటిన్యూషన్ ఈరోజు పార్ట్ 2 వీడియో ఉంటుంది. ఓకేనా? ఇందులో కూడా 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసేద్దాం. మరి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ఎవరి కాలాన్ని శూద్రుల స్వర్ణయుగం అని పిలుస్తారు? ఆన్సర్ 4 కాకతీయులు. ఓజోను పొర క్షీణించడానికి గల కారణాలు క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ 4 పైవన్నీ. ఫ్రెండ్స్, ఒకసారి పైనున్న ఆప్షన్స్ చూసినట్టయితే కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, క్లోరోఫ్లోరో కార్బన్లు ఇవన్నీ కూడా ఓజోను పొర క్షీణించడానికి గల ముఖ్య కారణాలు. ఓకేనా? అయితే ఇంకొకటి ఏంటంటే, గాలిలోని వాయు కాలుష్యకాలైన ఈ కార్బన్ డయాక్సైడు, అలాగే నైట్రోజన్ ఆక్సైడు, ఏసీలు మరియు ఫ్రిడ్జ్లలో వాడే క్లోరోఫ్లోరో కార్బన్స్ ఇవన్నీ కూడా మనకు ఓజోను పొర క్షీణించిపోవడానికి గల కారణాలు. ఓకేనా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలోనే పెద్ద మరియు పురాతన రాకెట్ ప్రయోగ కేంద్రం ఏది? ఆన్సర్ 3 బైకనోర్ కాస్మాడ్రోన్. తెలంగాణ రాష్ట్రంలోని సీలేరు బేసిన్ ప్రాంతంలో వర్షపాతం ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ 1 అత్యధికం. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీలేరు బేసిన్ ప్రాంతం అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతంగా నమోదైంది. ఓకేనా? క్రింది వాటిని జతపరచండి. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాజెక్టు మరియు అది ఉన్న జిల్లా ఈ రెండు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ 2. అవేంటో ఒకసారి చూసేద్దాం. ఓకేనా? అయితే ఫస్ట్ వన్ వచ్చేసి పాకాల చెరువు, ఆన్సర్ సి వరంగల్. సెకండ్ వన్ శ్రీరామ్ సాగర్, ఆన్సర్ ఏ నిజామాబాద్. ఇక థర్డ్ వన్ వచ్చేసి ఏంటి? శనిగరం ప్రాజెక్టు, ఆన్సర్ డి సిద్దిపేట. ఇక లాస్ట్ వన్ ఫోర్త్ ప్రియదర్శిని జూరాల, దీనికి ఆన్సర్ వచ్చేసి బి జోగులాంబ గద్వాల. సో వీటికి కరెక్ట్గా ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్ 2. భారత ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన చట్టాలు క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ 3 1 మరియు 2. ఒక్కసారి ఈ ఆప్షన్స్ చూసినట్టయితే ఫస్ట్ వన్ పర్యావరణ పరిరక్షణ చట్టం 1986. ఇక సెకండ్ వన్ జీవ జంతు పరిరక్షణ చట్టం 1972. ఈ రెండు కూడా భారత ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకై చేపట్టిన చట్టాలు. ఓకేనా? సో మరి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 1 మరియు 2. ఎర్ర నేలలు తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంలో ఎంత శాతం విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ 4 48%. జోగిని వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏవి? ఆన్సర్ 4 ఏ, బి, సి మరియు డి. ఒక్కసారి ఈ ఆప్షన్స్ చూసినట్టయితే జోగిని వ్యవస్థ ఒక సామాజిక దురాచారం. ఇక బి జోగిని వ్యవస్థ వీరశైవ సంప్రదాయానికి చెందింది. ఇక సి చూసినట్టయితే పురుష దేవునికి బాలికలను అర్పించడం జోగిని వ్యవస్థలో ప్రధాన విషయం. ఇక లాస్ట్ వన్ డి కరీంనగర్ జిల్లాలో జోగినీలను పార్వతి అని పిలుస్తారు. ఇవన్నీ కూడా జోగిని వ్యవస్థకు సంబంధించి సరైన వాక్యాలు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 4 ఏ, బి, సి మరియు డి. తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే పండుగ ఏది? ఆన్సర్ 2 బతుకమ్మ. తెలివాహ నది అని క్రింది వాటిలో ఏ నదిని పిలుస్తారు? ఆన్సర్ 2 గంగా నది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు పార్ట్ 2 వీడియోలో 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అయితే మీలో ఎవరైనా పార్ట్ 1 మిస్ అయినట్లయితే దాని లింకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం.